జాయిన్ మళ్ళీ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. బేసిక్గా మార్నింగ్ వీడియో రికార్డ్ అయింది. మేబీ అయితే ఇప్పుడు రికార్డ్ చేసింది ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ చేసేవచ్చు, లేదంటే మేబీ నైట్ అవ్వచ్చు డ్యూ టు సమ్ వర్క్. ఓకేనా? ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బేసిక్ అప్డేట్ మనకి నవోదయ నుంచి హాల్ టికెట్స్ అడ్మిట్ కార్డ్స్ అని రిలీజ్ అయ్యాయి. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవరెవరికి ఎక్కడ సెంటర్ వచ్చింది అనేది కూడా మనం క్విక్గా టోటల్ డిస్కస్ చేద్దాం. ఏ పోర్టల్లోకి వెళ్ళాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్న తేటి. నెక్స్ట్ ఈ ఒక పేజ్ డైరెక్ట్గా తీసుకోవాల్సింది నవోదయ. గుర్తుపెట్టుకోండి, నవోదయ అని డైరెక్ట్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయిపోతుంది నవోదయ. లేకపోతే ఎన్విఎస్ పోర్టల్ నొక్కగానే navoday.gov. నేను స్క్రీన్ పైన కూడా డిస్ప్లే చేస్తానండి. నెక్స్ట్ అంటే ఇంటి ఫస్ట్ లింకే క్లిక్ చేయగానే అక్కడ మనకు వచ్చేస్తుంది అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ఫర్ క్లాస్ 6. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇన్సైడ్ ఒక వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లింక్ చూసారా, ఫస్ట్ లింక్ ఉంది చూసారు కదా, ఆ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే డైరెక్ట్ అవుతుంది మొత్తం పేజ్కి మొత్తం. చూసారా ఈ పేజ్లో ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో క్యాండిడేట్ కార్నర్స్లో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్స్ ఫర్ 6th క్లాస్ నవోదయ. ఎస్, అది క్లిక్ చేయండి. ఒకసారి అది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు ఈ యొక్క టైప్ చేయండి. టోటల్ ఏంటి, స్టూడెంట్ లాగిన్ రిజిస్ట్రేషన్ డేటా కొడతారు. నెక్స్ట్ దాని యొక్క నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు టైప్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసిన తర్వాత అక్కడ నుంచి క్యాప్చర్ అనేది టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయితే మీకు టోటల్గా ఒక డౌన్లోడ్ పేజ్ అవుతుంది. అక్కడనే డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వబోతుంది ఏంటంటే ఈ యొక్క నవోదయ హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని వచ్చాయి. దాంతోపాటు నెక్స్ట్ నేను నవోదయ యొక్క లాస్ట్ ఒక 12 years ఆర్ 15 years పేపర్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా సాల్వ్ చేయాలనేది కూడా డిస్కస్ చేసి ఒక అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ నుంచి నాకు కావాల్సిన ఒక సహకారం ఏంటంటే జస్ట్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఏంటంటే కామెంట్ సెక్షన్లో సార్ ఐఎమ్ రెడీ ఫర్ నవోదయ 2026 or 25 అని కామెంట్ చేయండి. మీరు దాంతోపాటు ఏమైనా క్వశ్చన్స్ కానీ నేను మోడల్ పేపర్లు అడిగితే కామెంట్ సెక్షన్లోని ఒక ఆన్సర్ అనేది ట్రై చేయండి. దీన్ని బట్టి మీరు నాకు ఇంటరాక్టివ్ సెక్షన్ అనేది అవుతుంది. ఎందుకంటే ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా క్లాసెస్ అవుతున్నాయి, ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా కొంచెం పెట్టమన్నారు. ఎక్స్క్యూజ్ మీ. సో ఆ కాన్సెప్ట్తో నేను రెడీ చేస్తున్నాను.